సంచలనాల హైడ్రాకు బ్రేకులు పడ్డాయా? ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రంగనాథ్ సీటుకి ఎసరు వచ్చిందా? రంగనాథ్ ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించండి అంటూ హైకోర్టు ఆదేశించటం వెనుక అసలు రీజన్ ఏంటి? సీన్ కట్ చేస్తే రంగనాథ్ కే రేవంత్ సర్కార్ అండగా నిలబడబోతుందా? లీగల్ వైపుగా వెళ్తారా లేక కొత్త కమిషనర్ ను తెస్తారా? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న హైడ్రా అసలు కథ ఏంటి? ప్రభుత్వం తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏంటి? తెలంగాణలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేసింది. జీవో 99 ద్వారా 2024 జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను నియమించింది. మొదట్నుంచి హైడ్రా తీరుపై ఇటు రాజకీయ పార్టీలు అటు కోర్టులు తీవ్రంగా తప్పుబడుతూనే ఉన్నాయి. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా ఆ తర్వాత ఆచితూచి ముందుకెళ్లింది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో వెళ్లారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటైన కొత్తలో సామాన్యుల ఇళ్లు కూడా కూల్చివేయడంతో నిరసనలు తీవ్రమయ్యాయి. గతంలో శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపిస్తున్న సమయంలో కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అవ్వడం పెను సంచలనంగా మారింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనుకడుగు వేశారు. అప్పట్నుంచి దాదాపు పేద, మధ్యతరగతి ఇళ్ల జోలికి వెళ్లట్లేదు హైడ్రా అధికారులు. ఈ క్రమంలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న హైడ్రాకు మద్దతుగా జనం, ప్రజా సంఘాలు ర్యాలీలు కూడా నిర్వహించారు. మరోవైపు హైడ్రాకు పేద ప్రజలే బలిపశువులు అయ్యారంటూ కొన్ని శక్తులు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశారన్న వాదన కూడా ఉంది. పైగా పలు సందర్భాల్లో కొంత తప్పుడు సమాచారంతో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టడం వివాదాస్పదమైంది. వీటిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కమిషనర్ రంగనాథ్ కు చివాట్లు కూడా పెట్టింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే హైడ్రా వాహనం కనిపిస్తే చాలు కూల్చివేతలు జరగబోతున్నాయనే భయం ప్రజల్లో వణుకు పుట్టించేంత. హైడ్రా పెద్దల జోలికి పోకుండా పేదల జోలికి మాత్రమే వెళ్తోందని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అందుకు తగ్గట్టే వాసవి, ప్రణీత తదితర బడా సంస్థలు కబ్జాలకు పాల్పడినట్లు ప్రత్యక్ష ఆధారాలు ఉన్నా అటువైపు కన్నెత్తి చూడలేదట హైడ్రా. బతుకమ్మ కుంట వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్కడ పార్కును ఏర్పాటు చేశారట. ఆ తర్వాత హైకోర్టు సీరియస్ అవ్వడంతో వాటిని తొలగించారు. ఇటీవల ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలోనూ హైకోర్టు సీరియస్ అయింది. ఇలా దాదాపు 60కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రాపై నమోదయ్యాయి. లోతుకుంటలోని శంతారం బిల్డర్స్ ఇష్యూలోనూ కోర్టు చాలా సీరియస్ అయింది. మరోసారి ఈ పరిసరాల్లోకి వెళ్తే ఆర్మీ అధికారులకు చెప్పి అదుపులోకి తీసుకోమని చెప్పాల్సి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఒక్క శాంతారాం బిల్డర్స్ వివాదంలోనే 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారట హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీంతో స్వయంగా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదంటున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా కోర్టు ముందు తన వాదనలు వినిపించే సత్తా ఉందన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ రంగనాథ్ ను తొలగించి ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. కొత్త అధికారిని నియమిస్తే రేసులో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, అవినాష్ మహంతి, తరుణ్ జోషి లాంటి సీనియర్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా హైకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ హైడ్రా అని ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం తెలిపారు. ఏది ఏమైనా హైడ్రా బుల్డోజర్ పేదలపైనే ప్రతాపం చూపిస్తోంది అనే విమర్శలు మాత్రం మరింత తీవ్రమవుతున్నాయి.